ఇది నేను బ్రెడ్ టోస్ట్ చేద్దాం అనుకున్నా, అంటే బ్రెడ్ శాండ్విచ్ ఎయిర్ ఫ్రైయర్లో. చాలా సింపుల్, అసలు జస్ట్ 2 to 3 minutes అయితే అయిపోతుంది. కాకపోతే దాని ముందు కొంచెం ప్రిపరేషన్ చేసుకోవాలి మనం. అవన్నీ నీకు చూపిస్తాను ఏమేమి కావాలి, నేను ఇట్లా చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 బ్రెడ్ స్లైసెస్, కొంచెం కీరా, ఒక టమాటో, ఒక ఆనియన్, ఒక చీజ్ స్లైస్, మయోనీస్, చిల్లీ ఫ్లేక్స్, బటర్. ఇంకా ఆయుధాలు అయితే నైఫ్, చాపర్ అయితే స్పెషల్ చాపర్ ఉంటే చాలా ఈజీ ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్ అనమాట చాపర్. అసలు నేను నియర్లీ ఆల్మోస్ట్ 1 year అవుతుంది అది యూజ్ చేయబట్టి. చాలా హెల్ప్ఫుల్ అసలు చాపర్ అయితే. సో చూస్తున్నారు కదా, నేనైతే ఆనియన్ని, టమాటోని అండ్ కీరాని చాపర్లో వేసి అట్లా చిన్నగా కట్ చేసుకొని దాంట్లో మయోనీస్ యాడ్ చేస్తున్నా. కొంచెం మయోనీస్ తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నా, కొంచెం టేస్ట్ కోసం, అంతే. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసేయాలి. ఈవెన్గా మిక్స్ చేసి బ్రెడ్ మీద కొంచెం బటర్ వేసుకొని, ఒక బ్రెడ్ స్లైస్ మీద కొంచెం బటర్ వేసుకొని అది చేసుకున్నంతా దాని మీద స్ప్రెడ్ చేసేయాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్యలో ఒక చీజ్ స్లైస్ యాడ్ చేసి ఇంకో బ్రెడ్ కూడా దాని మీద పెట్టి దాని మీద కొంచెం బటర్ యాడ్ చేసుకొని అంతే. ఎయిర్ ఫ్రైర్లో టైమర్ సెట్ చేసుకొని, టెంపరేచర్ సెట్ చేసుకొని ఎయిర్ ఫ్రైర్లో పెట్టేయాలి, అంతే. జస్ట్ ఒక 3-4 minutes అంతే, అంతకుమించి ఎక్కువ టైం పట్టదు. ఓకే. హలో గాయ్స్, అది ఎయిర్ ఫ్రైర్ అయితే సౌండ్ వచ్చింది ఇంకమని, అంటే బ్రెడ్ శాండ్విచ్ అయితే అయిపోయినట్టు. చూద్దాం, చూడండి. నాట్ బ్యాడ్, నైస్. చూసాడు కదా, అంతే, చాలా సింపుల్, వెరీ సింపుల్. దాన్ని ప్లేట్లో పెట్టుకొని తినడమే. అట్లా చాలా శాండ్విచ్ చేసుకోవచ్చు యాక్చువల్గా. పన్నీర్ శాండ్విచ్ అని ఇంకా చాలా వెజిటేబుల్స్ చేసుకోవచ్చు. బట్ నేనైతే యాజ్ ఆఫ్ నౌ నేను శాండ్విచ్ పర్సన్ అయితే కాదు, జస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నా తినడంలో శాండ్విచ్ని. మేబీ కమింగ్ ఫార్వర్డ్ చాలా శాండ్విచ్ ట్రై చేద్దాం మనం కూడా. ఓకే, మీకు కూడా ఇప్పిస్తాను మేము ట్రై చేస్తే. ఓకే దెన్ బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.